अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. నిమిషం మీకు స్క్రీన్ కనిపిస్తున్నారండి? యా, ఓకే, గుడ్, కనిపిస్తున్నారు. సో మొన్న మనం ఒక కొత్త చాప్టర్, ఒక చాప్టర్ అయిపోయింది. దాని తర్వాత ఇంకో కొత్త చాప్టర్ ఏంటంటే బి మై ఇంజనీర్. బాబా నా ఇంజనీర్ కింద నువ్వు ఉండని రుచి గారికి చెప్తూ ఉన్నారు. సో మేరీ లాడ్జ్ వాజ్ సిచ్యుయేటెడ్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ సెట్టింగ్ దట్ డ్యూరింగ్ ద సమ్మర్ పీపుల్ వుడ్ కమ్ దేర్ మియర్లీ టు ఎంజాయ్ ద అట్మాస్ఫియర్. ఆ మేరీ లాడ్జ్, నాగ్పూర్ లో మేరీ లాడ్జ్ ఎంత అంటే ఒక అందమైన ప్రాంతంలో ఉండేదన్నమాట. ఆ ప్రాంతానికి వేసవిలో అందరూ వచ్చి అంటే వేసవిలో జనాలందరూ వచ్చి అక్కడ సేద తీరుతూ ఉండేవారు అనమాట. ఆ వాతావరణంలో వాళ్ళందరూ, ఆ వాతావరణం అంత ఆహ్లాదకరంగా ఉండేది, అంత బాగుండేది. వాట్ కుడ్ బి బెటర్ దాన్ సిప్పింగ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇన్ ఎ ట్రాపికల్ paradise? But one day Papa announced that he wanted to take the family on a vacation. Guy and children had not gone anywhere in a long time, and Bairam Shah had taken leave from his work. So it was decided that near the end of that summer, which in India occurs in the months of March to May, they would drive to Nasik, known for its bracing climate. అయితే ఈ మేరీ లాడ్జ్ లో ఏ విధంగా ఉండేదంటే, మేరీ లాడ్జ్ ఏ విధంగా ఉండేదంటే ఈ సమ్మర్ లో దాంట్లోట ఈ ఒక రోజు అంటే అంత ఆహ్లాదంగా ఉండేది కదా ఆ వాతావరణం అంతా. సో అంత అంటే జనరల్ గా అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఎండాకాలంలో అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లని ఆ ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉండడం కన్నా ఆనందం ఏముంది అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు, అని అంటూ ఉంటారని. మనకు అంతకన్నా ఆనందం ఏముంటుంది అని అంటూ ఇక్కడ ఏమైందంటే సడన్ గా ఇరుచి గారి తండ్రి గారు ఒకసారి ఏం చేశారట, ఆ ఎండాకాలంలో నాసిక్ లో మన సెలవుల్ని గడుపుదాము అని చెప్పేసి తన పిల్లల్ని, గైమయ్య గారిని నాసిక్ ప్రయాణం కట్టించారు ఇరుష్ గారు. సో మొత్తానికి బైరం షా జసావాలా ఆయన తన పని నుండి విశ్రాంతి సెలవు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ మార్చ్ నుంచి మే ప్రాంతాల్లో ఉన్న సమయంలో నాసిక్ వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇరుచ్ వాజ్ ఓవర్జాయిడ్ విత్ ద న్యూస్ బికాస్ హౌ would get the experience of driving long distance in their new imported golden colored Auburn with all expensive gadgetry of a foreign made automobile. అన్నిటికన్నా ఇరుచ్ గారు ఎందుకు సంతోషపడ్డారంటే ఆయన చాలా సంతోషించారు. కారణం ఏంటంటే ఒక కొత్త కార్లో వాళ్ళ కార్ చాలా కొత్తదిట. ముఖ్యంగా ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకున్నారు ఫారిన్ నుంచి, అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్ అది. అయితే దాంట్లో ఏమైందంటే ఆ కారులో ఆయన నాసిక్ దాకా ప్రయాణం చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. నాసిక్ దాకా ప్రయాణం చేద్దామని. అయితే he had no idea that part of his mother's enthusiasm for going for a holiday to Nasik stemmed from her awareness that Meher Baba visited there frequently. అయితే విరుజ్ గారికి తెలియని విషయం ఏంటంటే అక్కడ నాసిక్ లో బాబా ఎప్పుడు వస్తూ ఉంటారు. ఆ విషయం గైమయ్య గారికి తెలుసు. గైమయ్య గారు బయలుదేరింది బాబాని చూద్దామని. ఇరుచి గారు బయలుదేరింది ఆయన కారు నాగ్పూర్ నుంచి నాసిక్ దాకా డ్రైవ్ చేసుకుంటూ అంటే చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో ఫారిన్ కార్ అనమాట అది. 1937లో ఫారిన్ కార్ అది. ఆ కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్దామని ఆయనకు ఉండేది. ఈ పిల్లలందరూ కూడా చాలా సంతోషం, వేరే ప్రదేశానికి వెళ్ళి సంతోషిద్దామని మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు. గైమయ్య గారు బాబా కోసం అనుకుంటూ ఉన్నారు. These were the years when Baba established the 3 centers of his activity for his work at Mehrabad, where the Eastern women were staying, Meher retreat in Nasik, where he had called the Westerners, and Rahuri, where he was working with the man. ఇప్పుడు మనము ఈ ప్రాంతంలో మనం ఇక్కడ చూసినట్టయితే
ఇది ఇరుష్ గారు అంటే ఇది ఈ సమయం 1937 సమయం. మనం ఇంతకు ముందు నేను ఒకసారి లాస్ట్ ఒక 2 సంవత్సరాల ముందు అనుకుంటాను ఈ విషయం మీద మన జై మెహర్ బాబా గ్రూప్ లో 1937లో బాబా చాలా బ్రహ్మాండమైన ఆయన 3 ప్రాంతాల్లో పనిచేశారు. ఎక్కడంటే మెహరాబాద్ లో. అప్పటికి ఇంకా బాబా ఇది కట్టలేదన్నమాట, అంటే మెహరాజాద్ ఇంకా అప్పటికి కన్స్ట్రక్షన్ కాలేదు. ఆ తర్వాత మన నాసిక్ రిట్రీట్ లో, నాసిక్ లో అన్నమాట, ఆ నాసిక్ ఆశ్రమంలో బాబా ఆ నాసిక్ లో చాలా అంటే మన ఫోటోలు కూడా చూసాం. ఫారినర్స్ కోసం వాళ్ళు ఒక ఇది కట్టారు అక్కడ, ఒక ఫారినర్స్ కోసం ఒక రిట్రీట్ కట్టారు అక్కడ బాబా అక్కడ. అదే విధంగా రహూరీలో ఈ మస్తుల కోసం, పిచ్చి వాళ్ళ కోసం ఒక ఆసుపత్రి మనం అది ఫిలిం లో కూడా చూడడం జరిగింది. సో ఇంకెప్పుడైనా మళ్ళీ ఇంకోసారి ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యే లోపల ఆ ఫిలిం లో కూడా చూద్దాం ఒకసారి. సో ఈ 3 ప్రాంతాల్లో బాబా తన కార్యక్రమాన్ని విస్తృతం చేశారనమాట. విస్తృతంగా పనిచేసేవారు ఈ మూడు చోట్ల. బాబా ఏం చేసేవారంటే మెహ్రా వాళ్ళని మన కొండ మీద ఉంచారు. ఎక్కడ మన అక్కడ చిన్న దీంట్లో ఉండేదన్నమాట, ఆ వాటర్ ట్యాంక్ దీంట్లో. అక్కడ వీళ్ళు కిందన ఉండేవారు, సారీ అప్పటికి మెహ్రా వాళ్ళు కిందన ఉండేవారు, ఏది లోవర్ మెహరాబాద్ లో ఉండేవారు. అప్పటికి పైన నాసిక్ లో ఏమో అక్కడ ఫారినర్స్ తీసుకొచ్చి ఆ 25 మందిని అక్కడ అట్టబెట్టారు బాబా. ఆ తర్వాత మనకి దీంట్లో ఏంటంటే రహురీలో డాక్టర్ నీలు, ఆ తర్వాత బైదులు, ఆ తర్వాత ప్లీడర్, అంగల్ ప్లీడర్, వీళ్ళ ముగ్గురు కూడా ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారు అక్కడ. ఆ పిచ్చివాళ్ళది పిచ్చివాళ్ళది మస్తల ఆశ్రమం. ముఖ్యంగా బైదుల్ ఆయన దాన్ని ఆశ్రమానికి ఇన్ఛార్జ్ కింద ఉండేవాడు. ఆ ప్లీడర్ బాంబేలో ఉంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు వచ్చి బాబాకి సహాయం చేస్తూ ఉండేవాడు మస్తులతో. వీళ్ళందరూ కలిసి 1937లో ఆ మస్తులతో పిచ్చివాళ్లతో నాటకం వేయించారు, రాజా గోపిచంద్ నాటకం. అప్పుడే జరిగింది అనమాట. సో అది ఆ సమయం తాలూకు ప్రాశస్త్యం ఏంటంటే, ఆ ప్రాశస్త్యం అంటే దాని ఇంపార్టెన్స్ అన్నమాట. అదేంటంటే ఆ సమయంలో ఈ విధంగా ఈ 3 జరిగాయి అన్నమాట. అయితే సో ఆది రుస్తుమ్ ఇరానీ బంగ్లా వాజ్ రిజర్వ్డ్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ Pichefisson Sanatorium. In those days, these sanatoria, which were situated on spacious property, acted as guest houses, and the public could not rent cottages or rooms for rest and recuperation. అయితే ఆ రోజుల్లో ఆదికే ఇరానీ వాళ్ళకి వీళ్ళకి ఒక బంగ్లా ఉండేది అక్కడ. వాళ్ళకి ఏం చేసేవారంటే పీచే ఫిమ్సన్ శానిటోరియం అని ఉండేది అనమాట. దాంట్లో శానిటోరియం అంటే అనారోగ్యంతో ఉండే వాళ్ళని అక్కడ ఆ ప్రదేశంలో ఉంచుతారన్నమాట. అది ఉంచి వాళ్ళని ఏం చేస్తారంటే ఆరోగ్యవంతులుగా తయారు చేసేవారు చాలాసార్లు. ముఖ్యంగా టీబీ పేషెంట్లకి వాళ్ళకి ఉండేదన్నమాట ఇది అక్కడ ఈ శానిటోరియం. అయితే ఈ శానిటోరియంలో వీళ్ళు అక్కడ బుక్ చేశారు, అక్కడ వాళ్ళు ఒక బంగ్లా రిజర్వ్ చేశారు ఆదికే ఇరానీ వాళ్ళు. కానీ ఈ ప్రాపర్టీలో ఉండేవారు అప్పుడు. చూడండి ఒక్కసారి. In those days, the sanatoria, which were situated on a spacious property, acted as guest houses, and the public could rent cottages or rooms for rest and recuperation. A few days after they arrived, Iruch overheard some people talking to his parents. They were asking his mother if she knew Meher Baba had come to Nasik. "Oh God," I said within myself, "he is here too? Where we are going to have a real vacation." But my mother was overjoyed to hear that and immediately started pressing my father about paying her respects to Baba. "Come on," she said. "Come on," she said. 1 minute. "Come on," she said. "Let us go and see Baba. We should begin our vacation by having his darshan." సో ఇది ఏం చేశారంటే బాబాని వాళ్ళు బాబా ఆ పీచే సింప్సన్ వీళ్ళు అక్కడ మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నాం. ఏంటంటే ఆదికే ఇరానీ వాళ్ళ అంటే వీళ్ళ నౌషేర్వాన్ సత్తా గారు
వాళ్ళ అంటే గైమయ్య గారి వాళ్ళ అన్నగారికి ఆదికైరాని కుటుంబానికి వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే నౌషేర్వాన్ సత్తా అహ్మద్ నగర్ లో ఉండేవారు. ఆదికే రాణి వాళ్ళు అహ్మద్ నగర్ లో ఉండేవాళ్ళు. రుస్తుమ్ ఇరానీ, ఆది ఇరానీ అంటే వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా ఈ నౌషేర్వాన్ సత్తాకి కుటుంబానికి చాలా దగ్గర వారు అనమాట. సో ఈ విధంగా ఈ దగ్గరతనంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఆ రోజు శానిటోరియం అని ఉండే, శానిటోరియంస్ అంటే ఈ ఆరోగ్యశాలలు అనేవారు వాళ్ళని. అసలు యాక్చువల్లీ ఈ శానిటోరియంస్ వాళ్ళక్కడ ఒక శానిటోరియాన్ని వాళ్ళు ఆ శానిటోరియాన్ని వాళ్ళు నియమించుకున్నారనమాట. దాంతో చూడండి ఇది వెళ్ళిపోతుంది. జస్ట్ మూమెంట్ అండి, ఇది ఒక్కసారి మాయం అయిపోయింది దీంట్లోంచి. అది ఒక్కసారి నేను మొబైల్లోంచి చెప్తున్నాను. వన్ మినిట్. ఓకే, హలో. అయితే ఈ శానిటరీ అది కాదండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మాయమైపోయింది స్క్రీన్ మీద నుంచి. అది స్క్రీన్ మీద నుంచి హలో సరే, ఓకే, రైట్, సరే అండి. అది ఆ స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది, అందుకని నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ. అది అంటే నేను సో ఆదికే ఇరానీ గారు వాళ్ళ బాబా ఏం చేశారంటే దాంట్లో ఆదికే ఇరానీ గారు వాళ్ళ నాన్నగారికి, గైమయ్య గారు వాళ్ళ అమ్మగారికి, అంటే గైమయ్య గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబం చాలా ఆ సత్తా కుటుంబానికి చాలా దగ్గర బంధుత్వం ఉండేది, అంటే సంబంధం ఉండేది. స్నేహితులు కూడా రుస్తుమ్ ఇరానీ, గైమయ్య గారు వాళ్ళ అన్నగారికి చాలా దగ్గర స్నేహితులు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి నాసిక్ లో ఒక బంగ్లాన్ని వాళ్ళు అద్దెకి తీసుకున్నారు. అదే పిచే ఫిమ్సన్ శానిటోరియం అని దాన్ని అద్దెకి తీసుకున్నారు అనమాట. సో ఆ రోజు గైమయ్య గారు అన్నారు, ఆ గైమయ్య గారి దగ్గరకు వచ్చి ఎవరో అన్నారు, ఈరోజు గారు వింటున్నారు అనమాట. మెహర్ బాబా ఎప్పుడు వస్తున్నారు నాసిక్ అని అనగానే, ఇక్కడ కూడా మెహర్ బాబా నన్ను వదలలేదా అంటున్నాడు అనమాట. ఈరోజు ఇక్కడ కూడా మెహర్ బాబా నన్ను వదలలేదా, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఈ వెకేషన్ అంటే ఈ సెలవుల్ని నన్ను ఎంజాయ్ చేయనీయట్లేదా బాబా అని చెప్పేసి ఆయన కొంచెం బాబాని ఇబ్బంది, అంటే ఈ బాబాని ఆయన ఆ విధంగా విమర్శిస్తూ అనుకుంటున్నాడు అనమాట మనసులో. ఆ సమయంలో ఏమైందంటే, సో అక్కడ మెహర్ రిట్రీట్ ఉంది నాసిక్ లో. మెహర్ రిట్రీట్ కి మర్నాడు బాబా వస్తున్నారని తెలిసేసరికి గైమయ్య గారు ఏం చేశారు, ఆవిడ చాలా సంతోషపడిపోయిన తర్వాత మనం రేపు వెళ్ళాలి అని చెప్పేసి ఆవిడ గైమయ్య గారు ఈ రోజుని తన కుటుంబ సభ్యులందరినీ, తన భర్తని, కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్తున్నారు అనమాట. సో మర్నాడు ఏమైందంటే బాబాని ఆ దూరంలోంచి చూసేసరికి బాబా చుట్టూ మూగిపోయారు అనమాట, చాలా మంది ఉన్నారు. బాబా మెల్లిగా అక్కడ ఇరుచి గారు ఏం చేశారంటే తన ఆబర్న్ కార్, ఆ రోజుల్లో ఆబర్న్ కార్ అంటే చాలా ఖరీదైన కారు, ఆ కారులో ఇరుచి గారు డ్రైవ్ చేసుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళాడు. అయితే డ్రైవ్ చేసుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళేసరికి, బట్ మై ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ దట్ హీ సీమ్స్ టు బి లింపింగ్, డ్రాగింగ్ వన్ ఫుట్. బాబా కొంచెం కాలు కుంటుతూ నడుస్తున్నారు, ఆయన ఒక కాల్ని ఈడుస్తున్నారట, ఆ కాల్ని ఈడ్చుకుంటూ వస్తున్నారు. యాజ్ యూజువల్ వి ఫాల్ ఆన్ అవర్ నీస్ అండ్ బో డౌన్. అయితే మామూలుగా ఆయన ఏం చేశారు, ఎప్పుడు బాబాని చూసిన వెంటనే గైమయ్య గారు ఏం చేస్తారు, మోకాళ్ళ మీద పడి వాళ్ళు కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తారు బాబా కాళ్ళకి.
అందరి చేత ఆ విధంగా అలవాటు చేయించారు. ముఖ్యంగా గైమయ్య గారు ఏంటంటే బాబా కనబడంగానే మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళ శిరస్సుని బాబా పాదాల మీద తాకిచ్చేవారు అన్నమాట. అది ఆవిడకి అలవాటుట. గిరీష్ గారు ఒక దగ్గర తన స్వగతంలో అనుకుంటూ ఉంటాడు, నా తల్లి మొట్టమొదటిగా ఆ భగవంతుణ్ణి మేము ఏ విధంగా ప్రార్థించాలనేది నా తల్లి చెప్పింది నాకు అని చెప్పేసి అనుకుంటాడు అన్నమాట. ఆయన గిరీష్ గారు ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో ఉంటుంది అది. సో ఇది ఈ విధమైన ఆ విధంగా బాబాకి ఆ పాద నమస్కారం చేసిన తర్వాత ఆయన బాబా ఏం చేశారంటే, దట్ ఈస్ అవర్ సాల్యుటేషన్. ఆఫ్టర్ మై టర్న్ ఈస్ ఓవర్, he thrusts out his foot and throws his sandal towards me. The strap has broken. Can you repair it? How can I say no? I have to show that I can excel in everything. ఆ బాబా ఇరుష్ గారు దండం పెట్టిన వెంటనే ఆయన బాబా కాలుకున్న చెప్పు ఇరుష్ గారి వైపు విసిరి ఆయన ఏమన్నారట, అయ్యా నా కాలు పట్టి తెగిపోయింది, నువ్వు దీన్ని బాగు చేయగలవా అని అడిగారట. నువ్వు ఒక్కసారి నాకు రిపేర్ చెయ్యి అని చెప్పేసి అని అడిగేట ఆయన అడిగేసరికి ఈ లోపల ఏమైందంటే విరుచి గారు మనసులో ఎలాగైనా దీన్ని బాగు చేయాలి, ఎందుకంటే ఆయన బాబా దగ్గర నేను అన్నిట్లో నిష్ణాతుణ్ణి అని తెలియాలన్నమాట, ఆయన చెప్పుకోవాలి. సో బాబా దగ్గర ఆ క్రెడిట్ పొందాలన్నమాట, నేను అన్నిట్లో ఆయనకు అన్ని విషయాలు వచ్చన్న క్రెడిట్ పొందాలన్నమాట. సో ఆ విధంగా విరుచి గారు ఏం చేశారంటే ఆ చెప్పుని బాగు చేయడానికి ఒప్పుకున్న తర్వాత a strap has come out but without any implements how to fix it. I did not have any time to go into the market for tools. Immediate means immediate with him, and besides my prestige was at stake. అంటే ఇరుచి గారికి వాళ్ళ తండ్రి గారు ఎప్పుడు ఇరుచి గారి దగ్గర చెప్తూ ఉండేవారు ఇరుచి గారి గురించి, ఎవరికైనా సరే నా కొడుకు మొత్తం అన్నిటిలో కూడా నిష్ణాతుడు, అంటే ప్రతి విషయంలో ఏ విషయం అయినా సరే ప్రతి విషయంలో కూడా చాలా 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 ఎక్సలెంట్ పర్సన్ నావాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్పుకుంటూ ఉండేవాడు. ఇరుచికి కూడా ప్రతి ఒక్క విషయంలో ఎక్సలెన్స్ అంటే దాంట్లో ప్రావీణ్యత సంపాదించాలి అని అతనికి ఉండేదన్నమాట. బాబా దగ్గర బాబా చెప్పు కుట్టమంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం, కాబ్లర్ అతని చెప్పులు కుట్టేవాడు అనమాట ఆయన ఇరుచి పూర్తిగా కూడా కొత్త చెప్పులు. అయితే పనిముట్లు లేకుండా ఏ విధంగా చెప్పులు కుట్టాలి అని చెప్పేసి ఒక క్షణం అతను ఆలోచించాడు. ఎందుకంటే అతని చేతిలో ఏం లేవు, బాబాని మామూలుగా దర్శనం చేసుకుందామని వెళ్ళాడు. ఏముంటాయి పనిముట్లు, ఆ పనిముట్లు ఏం లేవు. కానీ అతను నా ప్రెస్టీజ్ అమ్మో బాబా దగ్గర నేను చెప్పబోతే నా ప్రెస్టీజ్ పోతుంది అనుకుని ఏం చేశాడంటే, సో ఐ టుక్ ద శాండల్ అండ్ వెంట్ ఓవర్ టు ఫ్రీని. మే యూస్ యువర్ స్వింగ్ మిషన్? I thought with the pressure of needle I could do it. Preeni was surprised at my request and asked, what? You want to put this chappal on my sewing machine? I won't spoil anything, I assured her. I know how to do it. Of course, when I told her that it was Baba's chappal, she could not say anything. So I removed the saddle and somehow I did it and brought it back to him. He said, you did so fast, very well done. He gave me a pat. బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, బాబా దగ్గరికి వెళ్ళి ఆయన ఆ శాండిల్ తీసుకుని అతని మళ్ళీ బాబా దగ్గర నుంచి ఆ శాండిల్ తీసుకుని రుస్తుం భార్య అయిన ఫ్రీని దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఫ్రీని అక్కడ కుట్టు మిషన్ మీద కుడుతూ ఉండేది. సో ఈ ప్రెషర్ ఏదైతే సూది ఉందో ఆ సూది కుట్టు మిషన్ మీద సూది ఉంటుంది కదా, ఆ సూదిని మెల్లిగా కొంచెం ఆ మిషన్ జాగ్రత్తగా దాన్ని వాడుకుని బాబా తాలూకు చెప్పు కుట్టేద్దాము అని, ఎందుకంటే అతను నేర్చుకున్నాడు ఆ చెప్పులు కుట్టడం, అతను నేర్చుకున్న తర్వాత చెప్పు కుడదాం అని అనుకుని ఫ్రీని అడిగాడు అనమాట, నేను ఒకసారి నీ మిషన్ వాడుకోవచ్చా అని. అంటే ఆవిడ అందిట, నువ్వు చెప్పులు మిషన్ మీద కుడతావా అందిట ఆవిడ. లేదు, నేను మీ మిషన్ ని పాడు చెయ్యను, నేను చెప్పు కుట్టడం నాకు బాగా వచ్చు అని అతను హామీ ఇచ్చాడు ఆవిడకి. హామీ ఇచ్చి ఇది బాబా చెప్పు అనేసరికి ఆవిడ ఇంకేం మాట్లాడలేకపోయింది. రుస్తుం భార్య అయిన ఫ్రీని, మెహరా వాళ్ళ అక్క అనమాట. సో మొత్తానికి ఆవిడ తన మిషన్ ఇచ్చింది. మెల్లిగా ఆ మిషన్ మీద ఆ మిషన్ ని సర్దుబాటు చేసి ఆయన ఏం చేశాడంటే ఆ చెప్పును కుట్టేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన బాబా దగ్గరికి ఆ చెప్పును తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఇంత తొందరగా కుట్టేశావా అన్నట్టు బాబా. చూడండి,
ఇంత తొందరగా కుట్టేసావా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు అని చెప్పే సభాష్ అని ఆయన భుజం తట్టారు. బాబా ఆయన భుజం తట్టారు. ఇట్ వాస్ షార్టీ వర్క్ వితౌట్ ఎనీ ప్రాపర్ ఇంప్రూవ్మెంట్స్, బట్ హీ ప్రేజ్డ్ మీ లైక్ ఎనీథింగ్, యాజ్ ఇఫ్ ఐ హావ్ డన్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అది చాలా చిన్న పని, అది చాలా పెద్ద, దాన్ని ఏమంటారంటే అది పెద్ద 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 భారమైన పని కూడా ఏం కాదు అది. కానీ అదేంటంటే నేను ఏ విధమైన పనిముట్లు లేకుండా చేసేసరికి ఆయనకి, బాబాకి చాలా ఇదనిపించింది. ఆయన వాళ్ళకి అంటే ఆ బాబా చాలా మెచ్చుకున్నారు. ఆయన మెచ్చుకుని ఆయన ఏం చేశారంటే, ఆయన బాబా సభాష్ అని ఆయన చెప్తున్నారన్నమాట. ఆయన ఏ విధంగా అప్పుడు అంటూ ఆయన ఏదో చాలా గొప్ప పని చేసినట్టు ఇరుచి గారిని పొగడ్డం ప్రారంభించారు బాబా. దాంతో ఇరుచి గారు కూడా చాలా సంతోషించాడు, ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యాట. సో ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఫర్ ద గాడ్ మ్యాన్ వాస్ టు స్టిచ్ హిస్ శాండల్. ఆ మొట్టమొదటిగా ఆ దైవీ మానవుడికి నేను ఆ చెప్పుని కుట్టడం జరిగింది అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆఫ్టర్ ఎ ఫ్యూ ప్లెజెంటరీస్ వర్ ఎక్స్చేంజ్డ్, Baba called over some of the Westerners, among them Delia de Leon. She was in charge of the garden at Meher Retreat. Baba introduced the Western to Iruch and then told him, they are very fond of gardening. Can you be a help to them? Just go and see. Then Baba turned to Delia and said, take his help if you want, because he knows gardening. ఆ తర్వాత మొత్తానికి ఆయన బాబా చూడండి, ఆయన పని చేయించుకునే విధానం కూడా ఈ రుచి గారిని మొత్తానికి బొట్లో వేస్తారు అనమాట. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడ ఉన్న పాశ్చాత్యులందరికీ కూడా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత బాబా ఆ పాశ్చాత్యులకి ఇన్ఛార్జ్ అయిన డెలియా డి లియోన్ ఉందన్నమాట. ఆ డెలియా డి లియోన్ లో ఆవిడ ఏం చేసేదంటే, అక్కడ మెహర్ రిట్రీట్ లో ఉన్న గార్డెన్, అంటే మెహర్ రిట్రీట్ అని అంటాం కదా నాసిక్ లో, ఆ మెహర్ రిట్రీట్ లో ఉన్న తోటకి, అంటే ఏదైతే గార్డెన్ ఆ తోటను మెయింటైన్ చేశారో దానికి ఆవిడ ఇన్ఛార్జ్. ఆ మొత్తం బాబా ఏం చేశారంటే ఇరుచిని తీసుకువెళ్ళి ఆ పాశ్చాత్యులందరికీ కూడా చెప్పారు, ఇరుచి ఇలా పలానా ఇరుచి అని చెప్పేసి, ఇతనికి గార్డెనింగ్ వచ్చు, అంటే తోట పని బాగా వచ్చు అని చెప్పి వాళ్ళకి ఈయన ఇంట్రడ్యూస్ చేశారు ఇరుచి గారు. అదే విధంగా వాళ్ళని ఇరుచి గారికి చెప్పడం అనమాట. వాళ్ళకి ఏం చెప్పారంటే, బాబు నువ్వు ఒక్కసారి వాళ్ళందరికీ తోట పనిలో సహాయం చేయగలవా అని చెప్పేసి బాబా వాళ్ళకి అడిగారట. అడిగిన తర్వాత when I returned, Baba was sitting on a coach. Whenever close ones would come, Baba would give them an opportunity. ఒక్క నిమిషం. Baba would give them an opportunity. Okay. To draw nearer to him. He would say, I am tired, press my legs. And that is exactly what he said to me. As soon as I came close, he told me to press his legs. I saw that my mother and father were sitting there pressing his legs. So I sat down too. అయితే ఈయన దీంట్లో ఆ ఇరుచి గారు ఆయన మళ్ళీ బాబా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత బాబా ఒక చిన్న సోఫా లాంటి దాని మీద కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత అందరూ వచ్చి బాబా కాళ్ళకి ఆయన నమస్కారం చేస్తున్నారు. వాళ్ళందరూ నమస్కారం చేసిన వాళ్ళందరికీ కూడా తన కాళ్ళని పట్టి, అంటే బాబాని ఆ కాళ్ళని మసాజ్ చేస్తున్నారు అనమాట. కాళ్ళు పడతాం కదా, కాళ్ళు పెద్దవాళ్ళ కాళ్ళు ఏ విధంగా పడతామో అలాగే తన కాళ్ళని పట్టే అవకాశం అందరికి ఇచ్చారు. ఆ విధంగా అప్పటికే ఈ గైమయ్య గారు ఆవిడ భర్త గారు ఇద్దరు కూడా మసాజ్ చేస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి ఆ ఇరుచి గారు కూడా వెళ్ళి ఆ మసాజ్ చేసే చోట కూర్చున్నారు. సో వైల్ ఐఎమ్ మెసేజింగ్ హిస్ లెగ్స్, సో వాట్ ఆర్ యూ డూయింగ్? I am in my second year of college. Now, I tell Baba that I have decided on engineering. Engineering? What sort of engineering? He laughed sarcastically. I think to myself, engineering is engineering. Where you will go? Banaras Hindu University. You will study in Banaras. Yes,
దేర్ ఈస్ నో బెటర్ కాలేజ్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన కాళ్ళని ఆయన కాళ్ళు పడుతూ బాబా అడిగారు, ఏం చేస్తున్నావు నాయన నువ్వు అని ఇరుషుని అడిగారు బాబా. నేను కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్నాను బాబా అని అన్నారు అనమాట. ఇప్పుడే ఇంజనీరింగ్ లో జాయిన్ అవుదామని అనుకున్నారు అని అంటే, ఇంజనీరింగా? ఏం ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావు అన్నారు బాబా. అనేసరికి ఆయన చిన్న వెక్కిరింతగా నవ్వారు అనమాట. ఏం ఇంజనీరింగ్ చేద్దామని అనుకుంటున్నావు అని వెక్కిరింతగా అన్నారు బాబా. అనేసరికి ఈయన మనసులో అనుకుంటున్నాడు, ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ నేను ఏం వర్ణిస్తాను అని అనిన తర్వాత బాబా అడిగారు, ఎక్కడికి వెళ్తావయ్యా అని అడిగారు బాబా ఆయన్ని. అంటే బాబా నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో వెళ్ళి చదువుతాను అంటే, నువ్వు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతావా? ఇంకా అంతకన్నా మంచి కాలేజ్ దొరకలేదా అని అడిగారు బాబా. ఒక్క 2 minutes, ఒక్క నిమిషం అండి, 2 minutes. ఇది కొంచెం కట్ అవుతున్నది. జస్ట్ ఒక్క 2 minutes. లెట్ మీ కమ్ బ్యాక్. Baba then called Kakabaria. హలో, హలో, వినిపిస్తున్నదండి? వినపడుతుంది, చెప్పండి. వినిపిస్తుంది అంటే ఏం లేదు, ఒక్కొక్క ఇక్కడ నాకు ఇది లేదండి, నెట్ లేదు, మొబైల్లో కొంచెం కష్టంగా ఉంది. ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని చెప్పేయడం నాకు చాలా ఈజీ, ఎందుకంటే కళ్ళ ముందు కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇది సారీ. జై బాబా. Baba then called Kakabaria and Naval Talati and said to me, these 2 men are expert engineers. We will ask them about engineering. Kakabaria was a motor mechanic, but I only came to know his later when I lived with him. And Naval Talati was an electrical supervisor, not an engineer. But I also did not know this. Later on, I realized that Baba must have tutored them both on how to answer. అయితే ఇరుష్ గారికి తర్వాతి కాలంలో అర్థమైందిట, కాకబార్య నవల్ తలాతి గురించి బాబా వాళ్ళిద్దరిని చూపించారు అక్కడ ఇరుష్ గారి దగ్గర. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అడిగారు బాబా ఇరుష్ని. బాబా నేను ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నా. ఇంజనీరింగా? ఏం ఇంజనీర్ అవుదాము అని చెప్పేసి వెటకారంగా మాట్లాడారు బాబా. అయ్యి ఎక్కడ జాయిన్ అవుతావు అని అడిగారు. ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు ఇంజనీరింగ్ అంటే, బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఆ రోజుల్లో భారతదేశంలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో పొందడం అంటే అది చాలా, ఇప్పుడు ఐఐటీస్ లో, అప్పటికి ఐఐటీస్ లేవు అప్పటికి. చూడండి, ఇప్పటికి ఐఐటీస్ కన్నా చాలా చాలా అంటే అది ఇంకా చాలా 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 గొప్ప వాళ్ళు మాత్రమే దాంట్లో చదివేవాడు బెనారస్ హిందూ యూనివర్సిటీలో. అటువంటి యూనివర్సిటీ అంటే అది. అటువంటి యూనివర్సిటీలో ఈయన ఇరుచు గారికి ఆయనకి అడ్మిషన్ వచ్చింది, ఆయనకు చదువుకోవడానికి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు ఇరుచి గారు ఏం చేశారంటే, ఆయన వెళ్ళి తన తండ్రి యొక్క ఆశల్ని, ఆయన చెప్పింది నా తండ్రి యొక్క ఆశలన్నీ కూడా నా మీదే పెట్టుకుని ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన ఎంత డబ్బైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు ఇరుచి గారి తండ్రి ఇరుచి గారి కోసం. సో ఆయన ఇంజనీరింగ్ చదివిద్దామని చెప్పేసి, అందుకనే ఆయన ఏం చేశారంటే ఇరుచి గారిని దాంట్లో జాయిన్ చేద్దామని ఆయన ఉద్దేశం. ఇరుచి గారు కూడా చాలా బాగా చదివారు. ముఖ్యంగా ఆయన కాలేజీలో మొత్తం అందరూ కూడా ఇరుచి గారికి మంచి అడ్మిషన్ వస్తుంది, ఆ యూనివర్సిటీలో మంచి ఇంజనీరింగ్ లో అడ్మిషన్ వస్తుందని నమ్మకంతో అందరూ కూడా ఆయనకి ప్రోత్సహించారు. ఆయనకి అడ్మిషన్ కూడా వచ్చింది రుచికి. అయితే ఈ లోపల బాబా నాసిక్ లో వీళ్ళు చూడండి, ఆయన భగవంతుడు లీల. ఇరుచి గారు ఆ సంవత్సరం కానీ ఆయన ఆగస్టులో కానీ నువ్వు రా అని ఇరుచి గారికి చెప్పకపోయిన పక్షంలో ఆయన వెళ్ళి ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోయేవాడు అన్నమాట. ఆగస్టు నుంచి
ఆగస్ట్ నుంచి క్లాసెస్ అక్కడ. ఆగస్టులో జాయిన్ అయిపోయాడు. కానీ ఈ సెలవుల్లో ఆ విధంగా ఆ నాసిక్ లో జరిగిన ఈ సంఘటన ఎంత మార్పు తీసుకొచ్చిందో ఒకసారి మనం తెలుస్తుంది. ఆ భగవానుడు తన యొక్క ఆ మండలి సభ్యుణ్ణి తనతో ఏ విధంగా తీసుకెళ్తున్నాడు చూడండి. ఆయన చెప్తున్నాడు. అంటే తర్వాత అర్థమైంది టిల్లుచ్కి. ఎందుకంటే కాకా భార్య, ఆయన అసలు ఒక మోటార్ మెకానిక్. అతను కాకా భార్య, ఆయన చదువుకోలేదు పెద్దగా. నవల్ తలాతి అనే అతను, ఇప్పుడు మనం ఐటీఐలు అంటాం కదా, అలాగా ఆ రోజుల్లో ఒక డిప్లొమా, ఎలక్ట్రికల్ డిప్లొమా లాంటిది ఉండేదన్నమాట. డిప్లొమా అంటే ఇంజనీరింగ్ కూడా కాదు, అదొక ఆ డిప్లొమా, ఐటీఐ డిప్లొమా ఒకటి ఉండేది. ఐటీఐ డిప్లొమా ఒకటి ఆయన సంపాదించి ఆయన ఒక ఎలక్ట్రికల్ సూపర్వైజర్ గా పనిచేసేవాడు. ఆయన ఎవరు? నవల్ తలాతి. ఆ రోజుల్లో అతను ఇంజనీర్ కూడా కాదు. వీళ్ళిద్దరిని బాబా చూపించి వీళ్ళిద్దరు పెద్ద ఇంజనీర్లు అని చెప్పారు బాబా. ఆ తర్వాతి కాలంలో కాకా భార్యతో ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట ఆయనకి, ఓహో ఇతను ఓన్లీ మోటార్ మెకానిక్ అని అర్థమైందిట. ఆ తర్వాత నవల్ తలాతి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని, తర్వాత ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అని అర్థమైంది. అప్పటిదాకా ఆయనకు తెలియదు. అంటే బాబా వాళ్ళిద్దరిని ఇరుచి గారితో ఏ విధంగా తను మాట్లాడేటప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆ జవాబు చెప్పాలి అనే విషయం బాబా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఈయనకు అర్థమైంది. బాబా సెడ్, సీ దిస్ ఫెలో, he wants to go for his engineering. You are engineers, so bring some sense into his head. Tell him what it is like being an engineer. Is engineering is good for him? The Mandali naturally picked up from what Baba said, and he wanted them to try and dissuade me from becoming an engineer. Naval said, it is no good being an engineer. You just sweat without any prospects. Kaka Bharia is next. He says, you will have to shovel coal into the boilers and be near the fire. All you do is blacken your hands and dirty yourself. I was so innocent, I just listened to them and I thought these people are crazy. How could they be engineers? My father was an engineer. So I am wondering, what sort of people are around Meher Baba? Am I going to be a fireman? Is this engineering stoking coal into a boiler? That's not engineering, Baba, I said. It seems they don't know the line what I am going to take అన్నట్ట. సో ఆయన చెప్తున్నాడు. బాబా మాటలు విన్న వెంటనే బాబా వాళ్ళ మండలి వాళ్ళతో అన్నట్ట, చూడండి ఈ కుర్రాన్ని చూడండి, అతను ఇంజనీరింగ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాడు. మీరిద్దరు కూడా ఇంజనీర్లే కదయ్యా, నవల్ తలాతి కాకా భార్య ఇద్దరు ఇంజనీర్లే కదా. సో ఇతను బుర్రను కొంచెం బాగు చేయండి, ఇతని బుర్రలో కొంచెం చెప్పండి, ఇంజనీరింగ్ ఏమైనా పనికొస్తుందా పనికిరాదా అనే విషయం కొంచెం చెప్పండి అని చెప్పేసి బాబా వాళ్ళ మండలి వాళ్ళకి, ఈ ఇంజనీరింగ్ ఎంతవరకు పనికొస్తుందో చెప్పండి, ఇతనికి అంత తెలివైన కుర్రాడు అని చెప్పేసి బాబా వాళ్ళకి ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు అయ్యిందనమాట. అయ్యేసరికి వాళ్ళకి అర్థమైపోయింది. అంటే బాబా ఈ అబ్బాయిని ఇంజనీరింగ్ వైపు వెళ్ళొద్దు అనుకుంటున్నారు అని వాళ్ళిద్దరికి అర్థమైపోయి వాళ్ళు చెప్పారట, ఏమయ్యా ఇంజనీరింగ్ ఏం చేస్తావు నువ్వు వెళ్ళి నువ్వు చెమటం చిందించాలంటే అక్కడ అని చెప్పేసి ఆయన అన్నట్ట. కాకా భార్య అన్నట్ట, ఇంజనీరింగ్ అంటే ఏంటయ్యా, ఇంజిన్ లో బొగ్గులు వేస్తూ ఉండాలన్నమాట. ఆడ బాయిలర్, ఆ బాయిలర్ అలా వేడిగా ఉంటుంది, ఆ వేడి ఎక్కేంత వరకు నువ్వు బొగ్గులు వేస్తూనే ఉండాలి. నీవు అనవసరంగా నీ చేతులు ఆ బొగ్గులన్నిటితో నీ చేతులన్నీ నల్లగా చేసుకుంటావు, నువ్వు బాగా మురికిగా తయారవుతావు, అది ఇంజనీరింగ్ అని. వెంటనే విరుచి గారు పాపం అమాయకుడు అనమాట. ఆయన ఏంటంటే వింటున్నాడు. ఏంటి ఆయన ఈ పిచ్చివాళ్ళ వీళ్ళు ఏమిటి నేను ఇంజనీరింగ్ అంటే ఫైర్మెన్ లాగా మాట్లాడుతున్నారండి, నేను ఏమన్నా ఫైర్మెన్ చదువుదాం అనుకుంటున్నానా, లేకపోతే నేను ఇంజిన్ లో బొగ్గులు వేసేవాడిని వేద్దాం అనుకుంటున్నానా, నేను వీళ్ళకి అసలు అది ఇంజనీరింగ్ అంటే తెలుసా, అసలు నేను ఇంజనీరింగ్ ఎందుకు అవుదాం అనుకుంటున్నానో కూడా తెలుసా వాళ్ళకి, నేను అంటే చూడండి, అంటే బొగ్గులు వేసుకునే ఫైర్, ఇప్పుడు లోకో పైలట్ ఉంటాడు ట్రైన్ లో, అప్పుడు ఇంత పూర్వకాలంలో స్టీమ్ ఇంజిన్ ఉండేది. మొత్తం అతను ఆ పైలట్ పాప లోకో పైలట్ ఏం చేసేవాడు అంటే ఈ స్టీమ్ ఇంజిన్ లోకి వేస్తూ ఉండేవాడు అనమాట, అలా బొగ్గులు వేస్తూ చేతులన్నీ మురికిగా తయారు చేసుకునేవాడు ఆయన. అదే విధంగా ఈ మిగతా చూసారా ఈ ఫైర్మెన్లు అందరూ కూడా వాళ్ళు ఎంతసేపు ఆ మంట ముందు నించునేసరికి వాళ్ళకి అదే ఇంజనీరింగ్ అని బాబా చెప్పడం అనమాట. అంటే నేను ఫైర్మెన్ అవుదాం అని అనుకోవట్లేదు బాబా, నేను ఈ లోకో పైలట్ అవుదాం అనుకోవట్లేదు. ఇతనికి కరెక్ట్ గా తెలుసు ఆయనకి ఇంజనీరింగ్ అంటే ఏంటో యురుచి గారికి తెలుసు. బాబా ఏంటంటే వీళ్ళిద్దరిని నా ముందు పెట్టేసరికి, బాబా
నేను ఏం ఇంజనీరింగ్ చేద్దామో నీకు తెలుసా అని అడిగట్టే. నేను ఏ లైన్ లో వెళ్దాం అనుకుంటున్నానో తెలుసా అంటే బాబా రిప్లై, యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇంజనీరింగ్, అఫ్ కోర్స్ దే నో, దే ఆర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్. బాబా అన్నట్ట, నాకు తెలుసు నువ్వు ఏ లైన్ లో వెళ్దాం అనుకుంటున్నావో, ఎలా వెళ్దాం అనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నువ్వు గుర్తుపెట్టుకో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్ అయిన ఇంజనీర్స్ వాళ్ళు అని చెప్పేసి బాబా అన్నారు. హౌ కెన్ ఐ కాంట్రడిక్ట్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ ఈస్టర్నర్స్ అండ్ వెస్టర్నర్స్? సో ఐ కెప్ట్ క్వైట్ అండ్ జస్ట్ బ్రష్డ్ ఇట్ ఆఫ్. Baba then said, you still want to be an engineer? I just nodded my head and I have a skeptical smile. What is there in engineering? Why don't you become my engineer? Do my engineering. బాబా అన్నట్ట, నువ్వు ఇంకా ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావయ్యా? వాళ్ళు అన్ని మాటలు చెప్పినా కానీ నువ్వు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావా అంటే ఇరుచి అన్నట్టు, అవును బాబా నేను చేద్దాం అనుకుంటున్నాను అన్నట్ట. అయితే ఏం చేస్తావు, వాళ్ళు అంత పెద్ద ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ చెప్పినా వినిపించుకోవా అన్నట్ట. అనేసరికి ఇంక ఇరుచికి బాబా మాటల్ని ఖండించే అంత, ఎందుకంటే చాలా మంది అక్కడ చుట్టుపక్కల ఫారినర్స్ ఉన్నారు, వెస్టర్నర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు అనమాట. వాళ్ళందరి ముందు బాబా మాట ఎందుకు ఎదురు చెప్పడం అని ఊరుకున్నాడు అనమాట. అనిన తర్వాత మళ్ళీ మెల్లిగా అడిగారు, నువ్వు ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావా అని అడిగారు బాబా. అంటే బాబా అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. అయితే నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి, నువ్వు నా ఇంజనీరింగ్ కా, నా ఇంజనీరింగ్ అంటే నువ్వు నా ఇంజనీరింగ్ చెయ్యి. చూడండి, అది మొత్తం అంతా బాబా మనకి ఆయన తాలూకు ఇరుచి గారిని ఆయన ఏమనుకుంటున్నాడో, బీ మై ఇంజనీర్ అని చెప్పేసి ఆయన బాబా అనడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే యంత్ర విద్య అంటాం ఇంజనీరింగ్ అంటే, బాబా యొక్క యంత్ర విద్య, బాబాస్ ఇంజనీరింగ్ అంటే ఈ సృష్టి యొక్క విద్య. ఆ విద్యను నేర్చుకో, నువ్వు నా ఇంజనీర్ కింద అంటే నేను చెప్పినట్టు నువ్వు మొత్తం నువ్వు తయారు చెయ్యి అని చెప్పినట్టు అనిపించింది, నాకు అనిపించినాయి. ఇది నా యొక్క అభిప్రాయం. అంటే ఆ సృష్టి యొక్క విద్యని నువ్వు దాన్ని నువ్వు ఏ విధంగా దాన్ని నడుపుతావు అనేది నేను నీకు చెప్తాను అని చెప్పినట్టుగా అనిపించింది నాకు బాబా. ఆ విధంగా అంటే నేను అర్థం చేసుకున్నది అంటే అంత గొప్పగా నువ్వు నా ఇంజనీర్, బీ మై ఇంజనీర్, నువ్వు నా ఇంజనీర్ కా అన్నట్టు బాబా. నా ఇంజనీర్ కా, నా ఇంజనీరింగ్ చెయ్యి, నేను చెప్పే ఇంజనీరింగ్ చెయ్యి అన్నారు బాబా. సో ఇవాళకి ఇక్కడ ఆపుదాము, తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి చెయ్యి. జై బాబా అండి. జై బాబా అండి. నీలిమ గారు ఆరతి పాడతారా?